నమస్కారం బాల గారు. నమస్తే. సార్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద, అనిత గారి మీద కంప్లెయింట్ ఇచ్చారు. గవర్నర్ గారితో మాట్లాడారు. తర్వాత మళ్ళీ బాలినేని గారి దగ్గరికి ఎందుకొచ్చారు? అసలే రాజీనామా ఇచ్చుకొని ఏ పార్టీలో జాయిన్ అవ్వాలా అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే మధ్యలో మీరిప్పుడు కంప్లెయింట్ పెట్టారు. దేనికి పెట్టాల్సి వచ్చిందంటారు? ఏం లేదండి, మీరు ఒకసారి ఆయన ఇచ్చిన రాజీనామా లేఖ ఏదైతే ఉందో చూస్తే మీరు, ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఎంబ్లంని యూజ్ చేస్తూ ఆయన ఆ ఎంబ్లం ఉన్న లెటరెడ్లో మాజీ ఎమ్మెల్యేగా మాజీ మినిస్టర్గా రాసుకొని దాని మీద ఆయన ఒక పొలిటికల్ పార్టీకి లెటర్ ఇవ్వడం జరిగింది. అది ఎంబ్లం యాక్ట్ ప్రకారం అది ఇల్లీగల్. ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఎంబ్లం యాక్ట్ ప్రకారం అది ఇల్లీగల్. సో ఆయనకి అది వాడే అధికారం ఎవరు ఇచ్చారు ఆయనకి? ఒకవేళ అధికారం గవర్నమెంట్ ఇవ్వలేదు అంటే ఆయన మిస్యూజ్ చేసినట్టే. మరి మిస్యూజ్ చేసిన దానికి ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది కదా, ఉండాల్సిందే కదా. కాబట్టే ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓకి, సూపరింటెండెంట్కి, అంటే అక్కడున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, తర్వాత డీజీపీకి, వీళ్ళందరికీ కూడా ఈమెయిల్ చేయడం జరిగింది. ఆల్రెడీ లెటర్ కంప్లైంట్ అయితే పంపించడం జరిగింది. వాళ్ళకి వాట్సాప్లో కూడా కంప్లైంట్ ఫార్వర్డ్ చేశాము. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఫార్వర్డ్ చేశాము, డిప్యూటీ సూపరింటెండెంట్కి ఫార్వర్డ్ చేశాము, ఎస్హెచ్ఓకి ఫార్వర్డ్ చేశాము, అండ్ డీజీపీకి కూడా మెయిల్ కూడా చేస్తున్నాము. చూద్దాం వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు ఏంటనేది. అంటే ఇవాళే కదా మనం పంపించింది, రేపు మళ్ళీ దాని మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారా, ఇన్వెస్టిగేషన్స్ ఏంటి ఇవన్నీ చూసి దాని తర్వాత ఆయన ఎందుకు ఎంబ్లం వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే అది లేకుండా తీసుకోరా? ఎందుకు అసలు ప్లెయిన్ పేపర్లో రాసి ఇవ్వాలన్న పొలిటికల్ పార్టీకి కదా ఇస్తున్నాడు. ఆయన కావాలంటే ఆయన ఓన్ లెటర్ మీద పెట్టుకోవచ్చు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే అని చెప్పి ఆయన లెటర్ రాసుకొని దాని మీద ఆయన ఇచ్చుకోవచ్చు కావాలంటే. అంతేగాని ఎంబ్లం పెట్టి గవర్నమెంట్ ఎంబ్లం ఎలా వాడతారు? అది ఇల్లీగల్ కదా వాడడం. అంటే దేనికి వాడారు ఆయన? అంటే నా స్టేజ్ ఇది అని చెప్పుకోవడానికి వాడారని చెప్పి అది వాట్ ఎవర్ మీకు ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యేకి గవర్నమెంట్ లెటర్ హెడ్లు ఇస్తుంది, ఇండెంట్ ఇస్తుంది. ఇండెంట్ పెట్టుకుంటే ఇన్ని లెటర్ హెడ్లను సప్లై చేస్తారు. వాడని లెటర్ హెడ్లు ఏమైనా ఉంటే అవి రిటర్న్ చేసేయాలి. మళ్ళీ పీరియడ్ అయిపోయింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది, మీ దగ్గర కొన్ని ఉన్నాయి, ఏదర్ మీరు డిస్ట్రాయ్ అయినా చేయాలి, లేదు అంటే గవర్నమెంట్కి రిటర్న్ చేసేయాలి ఆ లెటర్ హెడ్స్ మొత్తం అన్ని. ఇప్పుడు ఇక్కడ ఆయనది ఎమ్మెల్యే మినిస్టర్ మీద ఉన్న లెటర్ హెడ్ కాదు, అది ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ మీద ఉన్న లెటర్ హెడ్. ఈయనకి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ మీద చేసుకుని ఇండెంట్ ఈయన ఎప్పుడు పెట్టుకున్నారో గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? అర్థమైందా మీకు? అసలు గవర్నమెంట్ ఎలా ఇచ్చింది? ఎక్స్ ఎమ్మెల్యేలకి ఎక్స్ మినిస్టర్స్కి ఇవ్వాలని చెప్పి రూల్ ఎక్కడ ఉంది? వాళ్ళకి లెటర్ హెడ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి రూల్ ఎక్కడ ఉంది? ఒకవేళ ఇచ్చినా ఏ పర్పస్కి వాడాలి? అఫీషియల్ పర్పస్కి వాడాలి. అవునా? ఆయన వాడింది ఏ పర్పస్కి? ఆయన పొలిటికల్ పార్టీలో రాజీనామా చేయడం అది అఫీషియల్ పర్పసా? నో. అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇచ్చింది అంటున్నారా ఆయనకి ఎంబ్లం? yes of course, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద అలిగేషన్ అది. ఓకే, అంటే మా పార్టీలోకి రా అన్న ఉద్దేశంతో ఎంబ్లం ఇచ్చారని అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చారా వీళ్ళు తయారు చేసుకున్నారో తెలీదు. మరి వీళ్ళు తయారు చేసుకుంటే ఖచ్చితంగా దానికి మళ్ళీ ఇంకోటి ప్రింటింగ్ యాక్ట్ ప్రకారం కూడా అది ఇల్లీగల్ అవుతుంది. ఎవరైతే ప్రింట్ చేసి ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది ఖచ్చితంగా, నో డౌట్ అందులో. ఇప్పుడు లేదు గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ జీవో ప్రకారం ఇచ్చారు, ఏ రూల్ ప్రకారం ఇచ్చారు, ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చారు, అది కూడా వాళ్ళు తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ బాలినేని గారు వెళ్తే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ఆయన ఏ పార్టీకైనా వెళ్ళొచ్చండి. ఒకటి ఆయన టీడీపీకి వెళ్తారా, కాంగ్రెస్కి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, బీజేపీకి వెళ్తారా, లేదా ఆయన కొత్త పార్టీ పెడతారా అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఎంబ్లంని యూజ్ చేసుకున్నారు కాబట్టి ఒక సిటిజన్గా మేము చేయాల్సిన డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని డిశ్చార్జ్ చేసాం, కంప్లైంట్ చేసాం. దెన్ తర్వాత లా టేక్స్ ఓన్ కోర్స్, లా ఎలా డిసైడ్ చేస్తుందో చూడాలి ఇంకా మనం. థ్యాంక్స్ అండి.